వైఎస్ జగన్ గారే అవుతారని అనుకుంటున్నామండి. ఎందుకండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, కూటమి వస్తా ఉన్నారు కదా, ఎంతవరకు ప్రభావితం అంటే చూపిస్తుంది? వైఎస్ జగన్ వాళ్ళు ఏంటంటే జనాలకి అంటే పథకాలు కానీ అవి కానీ క్లోజ్గా ఎక్కువ రీచ్ అయింది జనాలకు అయిన వాళ్ళే కాబట్టి నెక్స్ట్ కూడా సీఎం ఆయనే వస్తారని అనుకుంటున్నాం. వైఎస్ షర్మిల గారు అయితే కాంగ్రెస్ పార్టీని అక్కడ వచ్చి ఇక్కడెక్కడ తెలంగాణలో అయితే 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అక్కడ కూడా 6 గ్యారెంటీలు ఇస్తే ఏమన్నా ప్రభావితం చూపిస్తారు? అవ్వదండి. ఎందుకనంటే ఫస్ట్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడిప్పుడు అంటే ఇక్కడ మన ఇక్కడైనా గూడా తెలంగాణలో అయినా గూడా ఇప్పుడు ఈ వన్ టైమ్ వచ్చింది గానీ మోస్ట్‌లీ ఎక్కువ అంటే టీఆర్ఎస్సే వచ్చింది మీకు తెలుసు. సో, ఎక్కువ జనాలకి తనే ఎళ్లారు కాబట్టి నెక్స్ట్ టైమ్ గూడా తనే వస్తారు. పథకాలలో గూడా ఆబ్వియస్‌లీ దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయనే వస్తారు. జగన్ గారు అప్పులు బాగా చేస్తా ఉన్నారు. ఆంధ్రాలో అప్పులు ఎక్కువైపోతా ఉన్నాయి అని అంటా ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే అప్పులనేది చూడండి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్రెడీ మనకి కరోనా వచ్చి ఆల్రెడీ తినేసింది 2 ఇయర్స్. సో, ఇప్పుడు అంతకుముందు ఉన్న వాటికి ఇప్పటికి ఇదే అనంటే జనాలకు మంచి జరుగుతుంది గదండీ! అప్పులనేవి కామన్‌గా ఏ రాష్ట్రంకి లేవు. అన్ని రాష్ట్రాలకు అప్పులనేవి ఉన్నాయి. ఏ రాష్ట్రంకి లేవని లేదు. ఇప్పుడు అంటే రాజధాని ఏదైతే ఉందో 3 రాజధానులు పెట్టడం ఎక్కడలేని విధంగా అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది అంటే జనాలకు మంచి జరుగుతది అనే ఒపీనియన్ ఉంది కాబట్టి తను కూడా మంచి డిసిజనే తీసుకోండి. ఎందుకంటే ముందు గూడా ఆలోచించే ముందుకెళ్లారు. అట్లాగే జనాలకి ఏది మంచి, ఏది చెడు అనేది ఫస్ట్ జనాల ఒపీనియన్ గూడా తను తెలుసుకొని ముందుకెళ్లారని మేము అనుకుంటున్నామండి. ఎక్కువ అయితే. ఎంతవరకు ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ వరకు ఉంది? 130 వరకు వస్తాయని నేను అనుకుంటున్నానండి.